ఏపీ టీడీపీ లీడర్ రఘురామకృష్ణరాజు అనుకున్నది సాధించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి నియోజకవర్గ టీడీపీ టికెట్ ఆయనకు కన్ఫర్మ్ అయింది. ఉండి సహా 5 చోట్ల చంద్రబాబు నాయుడు పార్టీ అభ్యర్థులను మార్చారు. ఉండి టీడీపీకి కంచుకోట కావడంతో రఘురామ పట్టుబట్టి మరీ టికెట్ సంపాదించారు. సిట్టింగ్ టీడీపీ ఎంపీ మంతెన రామరాజును పోటీ నుంచి పక్కకు తప్పించిన చంద్రబాబు ఆయనకు నర్సాపురం ఎంపీ నియోజకవర్గం టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు కట్టబెట్టారు. మొదటి నుంచి ఉండిపై కన్నేసిన రఘురామ పట్టుబట్టి మరీ చంద్రబాబును ప్రసన్నం చేసుకున్నారు. టీడీపీ కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన నర్సాపూర్ సిట్టింగ్ ఎంపీ ఉండిలో గెలిచే ఛాన్స్ ఉందా? టీడీపీలోని అసమ్మతి నేతలతో ఎలా డీల్ చేస్తారు? మొత్తం 175 సీట్లలో తామే గెలుస్తామంటున్న జగన్ హవాను తట్టుకోగలరా? రఘురామ ఒక్క కాంగ్రెస్ తప్ప అన్ని పార్టీల్లోనూ పనిచేశారు. గాలివాటం చూసి పార్టీలు మార్చే రఘురామ వాస్తవానికి ఈ ఎన్నికల్లో సీన్ నుంచి అవుట్ అయ్యే పరిస్థితి ఎదురైంది. సొసైటీలో కాకుండా సోషల్ మీడియాలోనే ఎక్కువగా కనిపించే రఘురామకు నర్సాపూర్ ఎంపీ టికెట్ ఇవ్వడానికి బీజేపీ నిరాకరించింది. దీంతో ఆయన టీడీపీకి ఫిరాయించారు. టీడీపీ కూడా ఎంపీ టికెట్ ఇవ్వకుండా పెద్ద షాక్ ఇచ్చింది. వేరే పార్టీలో చేరే పరిస్థితి కూడా లేదు. మారాలంటే మిగిలింది కాంగ్రెస్ మాత్రమే. టికెట్ రాకపోయినా పార్టీ కోసం కష్టపడతానని రఘురామ బెంకంగా చెప్పి తెర వెనుక పావులు కదిపారు. ఉండి కోసం పట్టు వదలకుండా కష్టపడి అభ్యర్థిని మార్పించి మరీ బరిలోకి దిగారు. టీడీపీ ఓట్లకు బీజేపీ జనసేన ఓట్లు తోడవుతాయి కాబట్టి రఘురామ గెలుపుకు డోకా ఉండదని చర్చ జరుగుతోంది. ఉండిలో టీడీపీకి గట్టి పట్టుంది. 2004 ఎన్నికలు మినహా 40 ఏళ్లుగా ఉండి ఓటర్లు సైకిల్కే జై కొడుతున్నారు. గత 3 అసెంబ్లీ ఎన్నికల్లో 10,000 నుంచి 36,000 ఓట్ల మెజారిటీతో పచ్చపార్టీ అభ్యర్థులు గెలిచారు. గత ఎన్నికల్లో మంతెన రామరాజు వైసీపీ అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజుపై విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో వైసీపీ తరపున నరసింహరాజే పోటీ చేస్తున్నారు. రఘురామ నరసింహరాజు ఇద్దరూ క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే. రఘురామ నరసాపురం ఎంపీగా గత 5 ఏళ్లలో చేసిందేమీ లేదని, పార్టీలు మారి వివాదాలతోనే కాలం నెట్టుకొచ్చాడని వైసీపీ విమర్శిస్తోంది. రఘురామకృష్ణకు ఇంటి పోరుతో ఓట్లు తగ్గే అవకాశం ఉంది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే శివరామరాజు తనకు టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. 3 ఏళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్న శివరామరాజు ఎన్నికల వేళ రీ ఎంట్రీ ఇచ్చారు. తనకు కాకుండా వేరే వాళ్లకు టికెట్ ఇస్తే సహకరించనని హెచ్చరించారు. శివరామరాజు కూడా బరిలోకి దిగితే క్షత్రియ ఓట్లలో కొన్ని ఆయనకు పడొచ్చు. ఎన్ని సమస్యలు ఉన్నా రఘురామ గెలుపు ఖాయమని కూటమి పార్టీలు చెప్తున్నాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ గాలి బలంగా వీచినప్పటికీ ఉండి ఓటర్లు టీడీపీ వెంటే ఉన్నారని, ఈసారి కూడా అలాంటి తీర్పే ఇస్తారని అంటున్నాయి. ఉండిలో బీజేపీ జనసేనలకు మద్దతిచ్చే ఓటర్లు 5-6 వేల మంది ఉన్నారని, వారి ఓట్లు రఘురామకు షిఫ్ట్ అవుతాయని భావిస్తున్నారు. అయితే రఘురామకు టికెట్ కన్ఫర్మ్ కావడంలో ఆలస్యం వల్ల ప్రచారంలో వెనుకబడ్డారు. ఈ లోటును భర్తీ చేయడానికి కూటమి పార్టీలు భారీ ప్రచారానికి ఏర్పాట్లు చేస్తున్నాయి. గెలిచేది తనేనని ధీమాగా చెబుతున్న రఘురామను ఉండి ఓటర్లు ఎలా ఆదరిస్తారో తెలియాలంటే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే.